మనిషితనం, మనుషుల్లో మానవీయ కోణాలు నశించిపోతున్నటువంటి ఈ కాలంలో మనిషికి ఉండాల్సింది మనిషితనం. అది ఎట్లా ఉండాలి? దీంట్లో హరినాథ్ అనేటువంటి ఒక టీచర్ని ప్రవేశపెట్టి ఆ హరినాథ్ తన ఇంట్లో ఉన్నటువంటి పెద్ద సమస్యను కూడా పక్కన పెట్టి ఒక వ్యక్తిని ఎట్లా కాపాడాడు ఆపద నుంచి అనేది ఈ కథలో మనకు కనిపిస్తుంది. అసలు మనిషితనం లేని మనిషికి మనిషితనాన్ని రప్పించిన హరినాథ్ క్యారెక్టర్ మనకి ఇక్కడ చాలా నచ్చుతుంది. మరి ఇంకొకటి ఏమిటంటే దీంట్లో ఉన్నటువంటి అంతఃసూత్రం, మనం ఇతరులకు కనుక మేలు చేస్తే మనకంతా మేలే జరుగుతుంది, అంతా మంచి జరుగుతుంది అనేటువంటి ఒక అంతఃసూత్రం మనకి ఈ మంచితనం అనేటువంటి కథలో మనకు కనిపిస్తుంది. ఇక ఆత్మనివేదన తర్వాత ఈ సంపుటిలో మకుటాయమాన దగ్గర ఒక కథ ఉంది, అది క్షీర సంపద. ఇది చారిత్రక నేపథ్యాన్ని బేస్ చేసుకొని పునాది చేసుకొని రాసినటువంటి కథ. దీంట్లో హీరో ఛత్రపతి శివాజీ మహారాజ్. ఛత్రపతి శివాజీ యొక్క సౌశీల్యం నేపథ్యంలో రాసినటువంటి చారిత్రక కథ ఇది. ఎంత అద్భుతమైనటువంటి రచనా శిల్పం అంటే అసలు మనం దీని చరిత్ర చదువుతున్నట్టుగా ఎక్కడ అనిపించదు, ఎక్కడ బోర్ కొట్టదు. ఏకమిగిన చదివించేటువంటి ఆసక్తికరమైనటువంటి శైలితో ఈ కథ సాగుతుంది. అట్లాగే హైందవ ధర్మం యొక్క గొప్పతనాన్ని చాటడానికి శివాజీ మహారాజు జీవితంలో ఉన్నటువంటి ఒక చిన్న సంఘటనను కథావస్తువుగా స్వీకరించి ఆయన ఈ కథను మలిచినటువంటి తీరు మనకు ఎంతో మనల్ని ఆకర్షిస్తుంది. అలాగే దీంట్లో ఉన్నటువంటి శిల్ప స్వయం, వర్ణన, పదజాలం ఇవన్నీ కూడా రచయిత యొక్క ప్రతిభకు తార్కాణంగా కనబడతాయి. మరి రచయితలోని జాతీయత భావాలు కూడా ఈ కథలో ప్రస్ఫుటంగా గోచరిస్తాయి. మనకు కథ చాలా క్రియాశీలంగా ముందుకు సాగుతుంది, ఎక్కడా కూడా బోర్ కొట్టించదు. ఒక దృశ్యం ఒకటే ఈ కథ చదువుతుంటే ఆ దాంట్లో ఉన్నటువంటి సన్నివేశాలని మనకు ఎదురుగా ఒక దృశ్యం కనిపించినట్టుగా కనిపిస్తాయి. అలాంటి కథ క్షీర సంపద. అట్లాగే వెలుగు అనేటువంటి కథలో ఏం చెప్పాడంటే జీవితంలో ఒక్కొక్కసారి జరిగేటువంటి సంఘటనల యొక్క క్రమం విస్తుపడిపోతుంది, ఆశ్చర్యాన్ని కనిపిస్తుంది. ఇది ఎట్లా జరిగింది అనిపిస్తుంది. ఎప్పుడో చిన్నతనంలో ఎలుగుబంటి దాడిలో కన్ను పోగొట్టుకున్నటువంటి ఒక వృద్ధుడు కంటి డాక్టర్ దగ్గరికి వచ్చి దానికి చికిత్స చేయించుకోవడానికి వస్తాడు. ఆ ఎలుగుబంటి దాడి ఎట్లా జరుగుతుందంటే ఒక్కొక్క కుర్రవాడిని స్కూల్కి వెళ్ళే కుర్రవాడిని రక్షించే క్రమంలో జరుగుతుంది. అప్పుడు ఆ ఎలుగుబంటి కుర్రవాడి యొక్క కంటిని గాయపరుస్తుంది, ఆ రక్షించిన వ్యక్తి యొక్క కంటిని గాయపరుస్తుంది. ఇద్దరు ఒక కన్ను కోల్పోతారు. ఈ పిల్లవాడే పెద్దయి బాగా చదువుకొని కంటి డాక్టర్ అవుతాడు. ఆ కంటి డాక్టర్ దగ్గరికి ఈ వృద్ధుడు వస్తాడు తన రెండో కంటిని చూపించుకోవడానికి. ఇదంతా చాలా నాటకీయంగా కనిపిస్తుంది, కానీ అద్భుతంగా ఉంటుంది వెలుగు అనే కథ. ఆ వృద్ధుడి యొక్క జీవితంలో మళ్ళీ వెలుగును ఎలా తీసుకొచ్చాడు, తనకు చిన్నప్పుడు వెలుగును ప్రసాదించినటువంటి ఆ వృద్ధుడి జీవితంలో అనేది ఈ యొక్క కథ. అట్లాగే అంగడి అనే కథ చాలా సరదాగా ఉంటుంది, చాలా చమత్కారంగా ఉంటుంది. మనకు గ్రామ సంతల్లో కనిపించేటువంటి చాలా సహజమైనటువంటి వాతావరణం, సహజమైనటువంటి శైలిలో ఈ కథ రాసినాడు. గోటితో పోయేదాన్ని గొడ్డేదాకా తెచ్చు